పిట్ట కొంచెం కూతగనం అంటారు. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. అసలు ఎట్లా వచ్చింది నీకు పాట, ఎలా వచ్చింది? నేను 5th నుంచి ఈ సాంగ్స్ పాడతానా. మంచి బతుకమ్మ పాట. రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల. మీరు ఎంతమంది ఫ్యామిలీ? మేము 5గురం ఆడపిల్లలమే అన్న. అక్క మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు అశేష్ సాయిది కానీ జానీ మాస్టర్ కానీ ఇంకొక ఫోక్ సింగర్ అవుతా ఉన్నాయి. ఇటువంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆడపిల్ల ఒక్కదాన్ని బయటికి రావాలి అంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు మంచిగానే ఉన్నారన్న. అవకాశాలు వచ్చినప్పుడు వాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, వాళ్ళతో తిరిగిరి వీళ్ళతో తిరిగిరి అయిపోయింది ఆడి. సో వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ పైన కూడా అది ఆ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పరిస్థితులు అట్లే ఉన్నాయి, అప్పటి పరిస్థితులు అట్లే ఉన్నాయి. కుర్చీ మీద కూర్చున్న ఆయన పరిస్థితి మారుతుంది. మీ ఊరు నేలపట్ల అన్నావు కదా, నేలపట్ల ఒక నేలమ్మ పాట పాడుకున్నాం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి మరి ఏమన్నా? ఫోక్ దాకానే రాలే, సినిమా దాకా ఏడబోదన్న. ఇంకా నీ పాటలు బ్యాక్ టు బ్యాక్ పాడుకుంటూ పోతాం. ఇది ఏమి పాలనో అమ్మా ఏలేటోడు కేటుగాడాయనమ్మా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా. వంగపడు ప్రజలంతా బగ్గున మండిండ్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు. ఇదే ఊపులో ఇంకా ఫారిన్ లో విరిగి వచ్చిన తొరసాని బతుకమ్మైతే విప్లవాల కోయిలమ్మ విమల కాయవ్వారంట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని సువి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా. మంది కొంపలు ముంచి మంటల్లో సరిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. చిన్నప్పుడు ఏమన్నా స్పీకర్ ఏమైనా మింగా? స్పీకర్ ఏం మింగలే గానీ పాటలు అయితే మింగినా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పాటలు మింగా. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ స్వాతి గౌడ్. ఉద్యమాల గుండె చప్పుడురో నా నల్లగొండ అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తన పాటే. ఇప్పుడు స్వాతి గౌడ్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్వాతి, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, చాలా బాగున్నా. నీకు ఫస్ట్ ఫేమస్ వచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, నేను ఈ పాట పాడితే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఈ సాంగ్. మా నల్గొండ మీద వాడిన సాంగ్. సో ఇక్కడ వాడతా. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైనా శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న, 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ. ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. సూపర్. అంటే జనరల్ గా పిట్ట కొంచెం కూతగనం అంటారు. ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను. జనరల్ గా మరి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంటే ఉద్యమాల పాటల కన్నా ఈ సినిమా సాంగ్స్ అవే పాడతారు. నీకు అసలు ఈ ఉద్యమాల సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఆకర్షించినవి ఏంటివి? అసలు ఎట్లా వచ్చింది నీకు పాట, ఎలా వచ్చింది? ఎట్లా అంటే నేను 5th నుంచి ఈ సాంగ్స్ పాడతానా. డాడీ కూడా ప్రజానాట్య మండలి కళాకారుడు ఆయన. సో ఆయనను చూసుకుంటేనే నేను ఈ పాటల రంగాన్ని కానీ విధానాన్ని కానీ ఎంచుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి నాకు అలవాటు. నాన్న చిన్నప్పటి నుంచి నన్ను స్టేజ్ ఎక్కించి పాడించిన విధానం కానీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నా పాటల ప్రస్థానం. ఓకే. నాన్న పాటలు పాడతారు? అయితే పాడతారు. ఫస్ట్ ఏం పాట నేర్పించారు నాన్న నీకు? నాన్న నాకు పల్లెటూరు మీద ఒక పాట నేర్పించిన. ఆ పాట నుంచి స్టార్ట్ చేసిన. పాడు స్వాతి. పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు. కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై వలసెలితే ఏడుపొచ్చిందో
పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. సూపర్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్నప్పుడు ఏమన్నా స్పీకర్ ఏమైనా మింగా? స్పీకర్ ఏం మింగలే కానీ పాటలు అయితే మింగినా. పాటలు మింగా. సో నిజంగా అసలు ఏమంటాము ఇన్స్ట్రుమెంట్ కూడా అవసరం లేకుండా వస్తుంది నీ వాయిస్. నువ్వు చూడడానికి ఆకారమేమో అట్లా లేవు, పాటలు మాత్రం ఘనంగా ఉన్నాయి ఇందాక మనం అనుకున్నట్టుగా. సో ఇప్పుడు బతుకమ్మ సీజన్ నడుస్తుంది కనుక మరి బతుకమ్మ పాటలు ఏమైనా పాడావా? రికార్డింగ్స్ అయ్యాయా? రికార్డింగ్స్ అంటే ఈ ఇయర్ కాలే అన్న, పోయిన ఇయర్ లో చేసిన, ఈ ఇయర్ లో ఏం రాలేవు ఇంకా. మంచి బతుకమ్మ పాట. ఓకే అన్న. రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారాదే ఉయ్యాల, నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ ఉయ్యాల, పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాల, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల, రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారాదే ఉయ్యాల. ఇలాంటి పాట రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా వైరల్ అవ్వు తప్పకుండా. అంటే కొంచెం ముందు ప్లాన్ చేసి పాడుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంది కానీ ఫ్యూచర్ ఖచ్చితంగా బతుకమ్మ పాటలు పడతాయి. బతుకమ్మ పాటలే కాదు, ఫోక్ సాంగ్స్ అన్ని, సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నావు నువ్వు, అవన్నీ పాడించుకుందాం. వీటికన్నా ముందు అసలు నేటివిటీ ఎక్కడ, అసలు మీ నేటివిటీ ఎక్కడ, చెప్పావు ఇందాక ఎలా వచ్చావో, అసలు ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు ఒకసారి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల విలేజ్ అన్న నాది. అక్కడ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నేను రికార్డింగ్స్ అంటే ఏం చేయలేను, ఒక 2 సాంగ్స్ అట్లా చేసిన, అదే చెప్పిన కదా బతుకమ్మ సాంగ్, ఇంకొకటి గౌడన్ల పైన వాడింది, ఆ 2 తప్ప నేను ఇంకా ఏ సాంగ్స్ ఏం చేయలేను. రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో రీల్స్ పాటల విధంగా పాడుతున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 55K చేరువలో ఉన్నా నేను. సో వాళ్ళ అభిమానమే నన్ను స్టిల్ నవ్వు ఇక్కడ నిలబెట్టించింది ఇప్పుడు ఈ రోజు. వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్రతి ఒక్కరికి నన్ను ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ముందు కూడా గట్టి సపోర్ట్ చేస్తే మీ అందరి ముందుకు కొత్త కొత్త పాటలు, మంచి మంచి పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. అయితే ఇప్పుడు నానేం చేస్తారు, మీరు ఎంతమంది ఫ్యామిలీ అంటే మేము 5గురం ఆడపిల్లలమే అన్న, ఆడపిల్లలమే. అక్క మ్యారేజ్ అయిపోయింది సంధ్య, తర్వాత నేను ఇట్లా సాంగ్స్ పాడుతున్నా. నెక్స్ట్ నాకు ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్న పాటలు పాడడం కాకుండా ఇంకేం చేస్తారు వృత్తి? నాన్న వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం. సో మీరు గౌడ్స్ కూడా అన్నారు కనుక అది తాళ్ళు ఎక్కుతారా? తాళ్ళు అంటే అప్పటి వరకు ఎక్కి అన్న, కొన్ని రోజుల వరకు ఎక్కిండు. సో కాలు కొంచెం ప్రాబ్లం ఉండడంతో ఎక్కట్లేదు. అంటే కళ్ళు తాగుతావరా? లేదన్న, ఏం తాగను. లేదు లేదు. అంటే మరి నువ్వే తాగకపోతే రేపు ఎలా? కళ్ళు అనేది మంచిదే కదా, చెప్పు నుంచి వచ్చేది కదా, ఎలా ప్రమోషన్ చేసుకుంటావా నువ్వు? అంటే ఇప్పుడు తాగుతూనే చేయాలన్న అదేం లేదు కదా. సో నీ పాటలు మాత్రం అంతే మధురంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇప్పుడు ఎట్లాగో అన్నావు కదా, గౌడన్నల పైన పాట పాడు, ఒకసారి పాడు. రాయి ఇరుసుని కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము చుట్టూ తోలు ముస్తాబును జుట్టి భూజాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి పొంగెటి లొట్టి కళ్ళును చూసి నింగిలో సగ భాగము నువ్వైతే ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న. సూపర్, థ్యాంక్ యూ అన్న. ఇంకా ఈ ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఏం పాడావు? ఫోక్ సాంగ్స్ ఈ మధ్య అంటే ఏం వాళ్ళే అన్న, నేను ఎక్కువ నాకు రికార్డింగ్స్ ఏం రాలేవు. ఇప్పుడిప్పుడే నేను జనాలకు పరిచయం అవుతున్నా కాబట్టి ఇప్పుడే నేను వెలుగులోకి వస్తున్నా. సో ఇప్పుడిప్పుడే నాకు కాల్స్ అట్లా వస్తున్నాయి, చూద్దాం. అంటే కాంప్లిమెంట్స్ వచ్చి నీకు సన్మానం జరిగిందని విన్నాను, అది ఎట్లా జరిగింది? ఎట్లా అంటే అది నేను చౌటుప్పల్ అని చెప్పేసి, మా చౌటుప్పల్ ఏరియా అమ్మాయి అని చెప్పేసి ఏసీపీ సార్ నన్ను కనుక్కొని, నా నెంబర్ కనుక్కొని, డాడీ వాళ్ళ నెంబర్ కనుక్కొని డాడీతో సహా నన్ను పిలిపించి అక్కడికి సన్మానం చేపించిండు. సో అదే విధంగా ఈనాడు పత్రిక కానీ, నవ తెలంగాణ కానీ, వీళ్ళు కూడా నాకు నా పైన కొంచెం మ్యాటర్ రాసి పేపర్లోకి వేసిండు అన్న. చాలా హ్యాపీ దానికైతే నేను.
ఏమన్నారు వాళ్ళు కాంప్లిమెంట్స్ అంటే నీ గొంతు చాలా బాగుందన్నారా అండ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారా అవునన్నా అక్కడికి పిలిపించిండ్రు, నీ వాయిస్ బాగుందమ్మా, మేము ఇక్కడ చౌటుప్పలో అని తెలియదు, నీదేదో కరీంనగర్ అక్కడ సైడ్ అనుకున్నాం కానీ నీది లోకల్ అని తెలిసి మేము ఇన్ని రోజులు చాలా టైం వేస్ట్ చేసినాము, లోకల్ అని తెలిసి ఈ రోజు పిలిపించినాం, నీ వాయిస్ చాలా బాగుంది, మనలాంటి అమ్మాయి ఈ మట్టి మనుషుల నుంచి నువ్వు ఒకదాన్ని బయటకు వచ్చినావు అంటే ఇంకా నీకు చాలా సపోర్ట్ చేస్తాం మేము అని చెప్పేసి చెప్పిరన్న. చాలా హ్యాపీ నేనైతే. అయితే ఫస్ట్ నేను ఒక సాంగ్ చూసాను, అది ఇందాక పాడిన సాంగే సోషల్ మీడియాలో చూసి నేను వెంటనే నీ నెంబర్ కనుక్కొని నీకు కాల్ చేశాను. సో ఇప్పుడు కుదిరింది. జనరల్ గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు అంటే ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు అక్షయ్ సాయిది కానీ జానీ మాస్టర్ కానీ ఇంకొక ఫోక్ సింగర్ అవుతా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఒక ఆడపిల్ల ఇప్పుడు మీరు నువ్వు ఒక్కదానే వచ్చినావని అడిగా, లిఫ్ట్ లో ఓపెన్ చేయగానే నువ్వు ఒక్కదానే వస్తున్నా అంటే జనరల్ గా ఎలా అనిపిస్తుంది మరి ఇటువంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆడపిల్ల ఒక్కదాన్ని బయటికి రావాలి అంటే ఏమనిపిస్తుంది? ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉన్నారన్న, వాళ్ళు అవకాశాలు వచ్చినప్పుడు వాడుకున్నారు, పాటలు వాడుకున్నారు, వాళ్ళతో తిరిగిరి వీళ్ళతో తిరిగిరి అయిపోయింది ఆడికి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి వాటా రాకపోవడం కారణంగానో లేకపోతే ఏదో పైసల విషయంలో వచ్చి ఉంటది మేబీ గొడవ, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉండి కేసులు పెట్టుకొని రేపిస్ట్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పి వాళ్ళే కేసులు పెట్టుకుంటున్నారు, వాళ్ళే జైలు పాలవుతుండ్రు. సో వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ పైన కూడా అది ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్న, వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అవమానాలు అవన్నీ ఉంటాయి. ఈ ఆడపిల్లకి ఎందుకు ఇంత దూరం అవసరమా, ఎందుకు పెళ్లి చేసేలా కొట్టక అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. కానీ మా కష్టం ఏందనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. మేమెంత కష్టపడుతున్నాము, మేము పోయేది ఏ పనికి అని చెప్పేసి మాకుంటది. వెనకాల మాట్లాడే వాళ్ళకి ఏముంటది అంటే ఏం పోతుంది, ఈమె ఎక్కడ తిరుగుతుందా అని చెప్పేసి వాళ్ళకు ఉంటది. ఆడపిల్ల బయటికి రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీళ్ళు చేసే దాని వల్ల మాలాంటి వాళ్ళ పైన ప్రభావం పడుతుంది. మా ఇంట్లో ఏమంటారు అంటే ఆమెనే అట్లా చేసిరు బిడ్డ, మనకి ఎందుకు ఈ పాటలు అవసరమా, నువ్వు ఎందుకు వస్తావు బయటికి, వద్దు బిడ్డ మనకి ఏమొద్దు, బతుకుదాం, మనం ఉన్నంతలనే బతుకుదాం, ఉన్నంతలనే తిందాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ పైన ప్రభావం పడుతుందని చెప్తాను నేనైతే. సో ఎట్లాగా ఆడపిల్ల వచ్చింది కనుక ఒక ఆడపిల్ల పైన ఒక మంచి పాట. ఓకేనా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకాన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తేల్చిరి. అజ్ఞాన కాలంలో విజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా ముడితే చిన్ననాటి నుండే చీదరింపుల తోడు, చదువుల్లో పాటల్లో ఆటల్లో చులకన బయటికెళితే జాలు ఎప్పుడేమవునో. మానవత్వము మరిచి రాక్షతత్వము దలిసే అయ్యో దేవుడా, మగవాణి బ్రతుకుల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నిజంగా నీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉందిరా కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆడపిల్ల అన్న విషయానికి వస్తే మీ ఇంట్లో కూడా 5 మంది ఆడపిల్లలు, అంటే ఏమనిపిస్తుంది, అంటే నీకు ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? బాధపడ్డ సందర్భాలు అంటే అన్న, ఇప్పుడు 5 అమ్మాయిలమే కదా, ఎక్కడికన్నా ఇప్పుడు ఎంత డేర్నెస్ ఉన్న అమ్మాయిలు అన్ని చోట్లకి మేము వెళ్ళలేము కదా అన్న. మాకంటే ఒక అన్ననో తమ్ముడో ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా ముందుండి వెళ్ళేటోడేమో అని చెప్పేసి నాకు చిన్న బాధ అనిపిస్తుంది, అంతకు మించి నాకేం బాధ లేదు.
అయినా నీకు అంటే ఇప్పుడు నేను వస్తే ఇందాక చెప్పినట్టుగా నువ్వు రాగానే నాకు అసలు షాక్ వేసింది. అంటే ఎప్పుడు ఎవరిని పిలిచినా లేడీ గెస్ట్ ఎవరైనా వస్తే ఎవరో తనతో పాటు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. నువ్వు ఒకదాన్ని వచ్చినా గ్రేట్. ఇదే స్పిరిట్ తో ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఎట్లాగో మీ ఊరు నేలపట్ల అన్నావు కదా, సో నేలపట్ల నీకు చాలా అభిమానమే ఉంటుంది. నేలపట్ల ఒక నేలమ్మ పాట పాడుకుందాం. ఓకే అన్న. పాడు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేని, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్ల పడుతున్న తిప్పలు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ. బా సూపర్ రా అసలు. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్ లేదు వాయిస్ నీది. తెలుసా నీకు ఇది ఎవరు రాస్తారు తెలుసా? మరి పాట ఎవరు రాసింది? ఈ పాట సుద్దాల అశోక్ తేజ అన్న రాసిన. కానీ ఎంత ఇప్పట్లో కదా, చాలా సంవత్సరాల క్రితం పాట ఇది. అవునన్న. సో నీకు ఇంకా ఎటువంటి సాంగ్స్ పాడతావు? బతుకమ్మ ఫోక్ సాంగ్ కాకుండా ఉద్యమ సాంగ్ ఒకటి పాడుకుందామా? పాడదామా. ఉద్యమ సాంగ్ అంటే మన గద్దర్ పైన నువ్వు అట్లానే ఫేమస్ అయినావు కదా గద్దర్ సాంగ్స్ పాడి. అది గద్దర్ అన్న పాటలు చాలా వాడినా అన్న నేను. ఫస్ట్ నుంచైనా గద్దర్ తాత పాటలు పాడుకుంటేనే నాకు కొంచెం ఫేమ్ వచ్చింది వాస్తవానికి చెప్పాలంటే ఇన్స్టాలా. సో గద్దర్ తాత పాట పాడతా. మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకొని గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలారా, పల్లె పల్లె వాడా వస్తున్నా మా తల్లులారా, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలారా. సూపర్. ఇంకోటి ఇది ఉద్యమాల దాని మీద పోరు బిడ్డనా ఏమన్నారు కదండి? ఉద్యమాల యుద్ధ బేరి ఆ పాట కూడా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, చందూరయ్యల చూవముల ముద్దుల కొడుకురో, చెదిరిపోని చిరునవ్వుకు పొద్దు పొడుపురా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. మరి గద్దర్ బతుకున్నప్పుడు కలిసారా గద్దర్ గారిని? నాకు వాస్తవానికి చెప్పాలంటే నేను 5th క్లాస్ నుంచే నాకు గద్దర్ తాతతో పాడాలని చాలా ఇష్టం ఉంటుండే అన్న. చిన్నప్పటి నుంచి ఒక్క పాటనైనా గద్దర్ తాత ముందు పరిచయం చేయాలి, ఆయన ముందు నేను పాడాలి అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఉండే. కానీ నాకు ఆ కోరిక అనేది తీరలే. సో ఇంకా ట్రై చేద్దాం అనుకున్నా. సో గద్దర్ తాత మన ముందు లేరు. మరి ఇప్పుడు నల్గొండ గద్దర్తో నల్గొండ గద్దర్ అన్నతో కలిసిన పాడిన. అంటే ఆయన స్టూడియోకి వచ్చి నేను ఆ స్టూడియోకి వెళ్ళిన. ఆయన ముందు ఒక పాట నా పాట అన్న ముందు పాడిన అనమాట. నీ వాయిస్ బాగుంది నాన్న, చాలా బాగుంది, నువ్వు మా ఉమ్మడి నల్గొండ పిల్లలరా మీరు అని చెప్పేసి చాలా మంచి ప్రేమ ఇస్తాడు అన్న చాలా. సో ఆయనది ఒక పాట పాడు. మరి ఆయన దగ్గర ఏం పాట పాడావు? గద్దర్ అన్న దగ్గర ఆయన నుంచి నేను చాలా పాటలు నేర్చుకున్నాను వాస్తవానికి చెప్పాలంటే. గద్దర్ అన్న దగ్గర నుంచి చాలా పాటలు నేర్చుకున్నాను నేను. అందులో ఒక పాట పాడతాం గద్దర్. అది విమలక్క సాంగ్, కాకపోతే గద్దర్ అన్న వాడినప్పుడు విన్న సాంగ్ ఇది. నేను నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా, అనగనగా ఒక పల్లెను కళ్ళ మర్రంట, కష్టజీవుల పల్లెరో నాగా, కష్టజీవుల పల్లెరో నాగా, మాదిగా వాడల్ల త్యాగాల పల్లె, మోదుగు పువ్వులెరు పోనాగా, మోదుగు పువ్వులెరు పోనాగా, సబ్బండ గుణమందున పల్లె రంగమైరన రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది వడిలో,
పల్లె రంగమైరన రంగము దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న ఎర్ర కలువా పూలు పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా నింగి నేల పరుచుకుందో నాగా. ఏ పాట ఇచ్చినా నీకు సూపర్ గా పాడుకుంటున్నావు. ప్రాక్టీస్ చేస్తావా? మ్యూజిక్ నేర్చుకున్నావా మరి? మ్యూజిక్ నాకు రాదన్న. నేను ఈ ఫోక్ సాంగ్స్ కానీ ఉద్యమ సాంగ్స్ విప్లవ సాంగ్స్ ఇవి ఎందుకో ఇట్లా ఇట్లా మొత్తం దాంట్లో అది అయ్యి లీనమై వాడాలనిపిస్తుంది. మామూలుగా ఈ సినిమా సాంగ్స్ అవి మామూలుగా వాడేస్తా, ఇవెందుకో గుండెల నుంచి వస్తాయి. అదే అర్థమవుతుంది, విమలక్క ఫ్లేవర్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి చెప్పాలంటేనా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది నన్ను జూనియర్ విమలక్క, బెల్లి లలితక్క మొహం ఉన్నది నీకు అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడతారు. నిజంగా నేను ఆ కామెంట్లు చూస్తే నాకు కొంచెం అవి బూస్టప్ అయిపోతాను వాటికి. ఆ కామెంట్స్ ఎంకరేజ్మెంట్ అనిపించి ఇంకా వీళ్ళ ముందుకు నేను కొత్త పాట తీసుకురావాలి, ఇంకా కొత్తగా పరిచయం చేయాలి వీళ్ళకి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఏదో ఒక పాట తీసుకొచ్చి వాళ్ళకి వినిపిస్తా. వాళ్ళే అంటారు నీ దగ్గర కొత్త కొత్త పాటలు ఉంటాయి చెల్లి, మంచి మంచి పాటలు పాడతావు నువ్వు అని చెప్పేసి అంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికి. విమలక్క వినిందా నీ వాయిస్ మరి? విమలక్క అంటే ఇప్పుడు ఒక లైక్ విధంగానో షేర్ విధంగానో కామెంట్ విధంగానో వస్తే విమలక్క దగ్గర పోయింది నా పాట అనిపిస్తుంది. సో అక్కడి నుంచి నాకు ఇంకేం రాలే అన్న రెస్పాన్స్. అంటే చూడకుండొచ్చు మేబీ, చూస్తే. ఏంట్రా మరి అంబిషన్ ఏంటి? నా అంబిషన్ వచ్చేసి స్వాతి ఏదో వస్తుంది పాట పాడిపోతుంది అన్నట్టు కాకుండా ఈమె వచ్చిందంటే దుమ్ములేస్తుంది స్వాతి అనేది ఒక పేరు కావాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జనం గుండెల పాఠం అని కావాలి. నేను దానికోసమే నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో పాట బిడ్డ అని పెట్టుకున్నాను. అవును, పాట బిడ్డ అని ఇంకొక పెట్టుకున్నాడు తెలుసా? ఎవరు? పాట బిడ్డ అని బిగ్ బాస్ కూడా పోయాడు. బోలేదు కావాలన్న. అవును, అంటే ఆయన చేసే పెట్టుకున్నాను. అదేం లేదన్న, నాకు ఫస్ట్ నుంచి నాకు ఆ థాట్ ఉన్నది. సో అది పెట్టేసిన. ఫస్ట్ గౌడ బిడ్డ అని ఉండే, అది తీసేసి నాకు ఎందుకో పాట బిడ్డ అని పెడితే బాగుంటదేమో అని చెప్పేసి అది పెట్టుకున్నాను నేను. సో విప్లవం అని కూడా ఉంటది నా దాంట్లో. నల్గొండ పాట బిడ్డ స్వాతి. థ్యాంక్ యూ అన్న. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి మరి ఏమన్నా? సినిమా అవకాశాలు ఏం రాలే అన్న. ఫోక్ దాకానే రాలే, సినిమా దాకా ఏడబోదన్న. ఇంకా సినిమా ఫోక్ అంటే ఏది? సినిమా ఆఫర్ వచ్చింది, ఫోక్ సాంగ్ పాడాలంటే రెండు ఈక్వలే అన్న. నాకు ఎక్కడ వచ్చినా నేను వెళ్తా ఖచ్చితంగా. రెండిటికి నేను సపోర్ట్ గా ఉంటా, ఖచ్చితంగా పోతా. ఇప్పుడు ఒకసారి ఎన్ని పాటలు బ్యాక్ టు బ్యాక్ పాడుకుంటూ పోతాం. ఇప్పుడు తెలంగాణ పైన వాడతాను, ఎందుకంటే చాలా మంది తెలంగాణ కోసము పోరాడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిరు అన్న వాళ్ళు ప్రాణత్యాగం వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళకు ఎలాంటి జాబ్స్ కానీ అవి ఏమి రాలేదు. మనం కొట్లాన్నం పక్క కూర్చున్నట్టే ఉన్నది ఇప్పుడు మన పరిస్థితి. సో మా గురించి పాట పాడాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రము కొరకు తను వెళ్ళగాయాలు తగిలినా తట్టుకొని కొట్లాడినం, నిరుద్యోగానికి నిలువ నీడలేక మా బతుకు వెలుగుతదాని కలలు గన్నం, ఏరు పడితే గాని ఎతలు తీరావని బలిదాన బావుటైనం, ఉద్యమ పాటై మేమొచ్చినం. ఇది ఏమి పాలనో యమ్మా ఏలేటోడు కేటుగాడాయనమ్మా, అగ్గికేవనుకు పుట్టించిన విద్యార్థి అమరుల త్యాగాలు ఆత్మ బలిదానాలు, పోరు పొత్తి కడుపు ఒత్తుకొని వీర యోధుల గన్న వీర తెలంగాణ, గర్భశోకము తప్ప గతి ఏమి మారేనో నిజాము పాలన మల్లొచ్చెనాయన, ఇది ఏమి పాలనో యమ్మా ఏలేటోడు కేటుగాడాయనమ్మా. ఇది ఎప్పుడు ఇప్పటి పాట? లాస్ట్ టైం వెళ్ళిన ఇప్పుడు గురించి అప్పటి పాట అనేది, కాకపోతే వెలికి తీస్తున్నా అంతే ఇది జనాల కోసం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు పరిస్థితులు అట్లే ఉన్నాయి, అప్పటి పరిస్థితులు అట్లే ఉన్నాయి. మన పరిస్థితులు ఏం మారవు. ఇప్పుడు దాని మీద కుర్చీ మీద కూర్చుని ఆయన పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఆయన సంపాదించుకుంటాడు, ఆయన బయటపడతాడు. తర్వాత ఆయన కొడుకు ఆయన ఇంకో రోజు ఆయన సంపాదించుకుంటాడు, ఆయన బయటపడతాడు. కానీ మా సొంటోళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మైక్ పట్టుకొని ఎగరాలే, స్టేజ్ల మీద దుంకాలే, కథం మా పరిస్థితి అంతవరకే. ఆ నుంచి బయటపడతాం మేము, అంతకు మించి మా బతుకులు ఏం మారాయి. చూస్తే చిన్న పిల్లలు ఉన్నావు కానీ నీలో చాలా విషయం ఉందిరా. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి అవగాహన చేసుకోవడం కూడా చాలా బాగా, ప్రతిదాన్ని కూడా బాగా గమనిస్తున్నావు నువ్వు.
గమనిక అనేది ఉండాలన్న మనిషి దగ్గర. ఇట్లాంటి గమనిస్తేనే మాలాంటి వాళ్ళు గమనిస్తేనే కదా అలాంటి వాళ్ళు ఆడున్నది, లేకపోతే ఎందుకు ఉంటారు? రాస్తావా మరి ఈ పరిస్థితులను చూసి రాయడం స్టార్ట్ చేసినా ఎప్పుడైనా? సాంగ్స్ అన్న పెన్ పేపర్ పైన సాంగ్స్ ఏం రాయలేనన్న నేను. నాకేం అంత అవేర్నెస్ లేదు. ఇంకా చూద్దాం ముందు భవిష్యత్తులో. ఇంకేమైనా పాట? వంగపడు ప్రజలంతా బగ్గున మండిండ్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు. వాటడిగితే పేరు జూటాయన, మా వాటడిగితే పేరు జూటాయన, బుగ్గ సొట్టాయన బుంగ మూతాయన, మా కోరికేమో పొడి కాయన. హో గిచ్చన్న గిరి మల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, గిచ్చన్న గిరి మల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా. ఇదే ఊపులో ఇంకా ఫారిన్ లో విరిగి వచ్చిన తొరసాని బతుకమ్మైతే, విప్లవాల కోయిలమ్మ విమలక్క ఎవ్వారంట, రుద్రమ్మ ఐలమ్మనుగన్నా. నా తెలంగాణలో మహిళా మంత్రే లేదయ్యో, గద్దరన్న గానం లేని ఉద్యమాన్ని ఊహించగలమా, గోరేటి గొంతే వినక తెలంగాణ తెల్లారుతుందా, పాటకున్న పదును మరిసావా, నా తెలంగాణలో ఇద్దరిని వద్దనుకున్నావా. సో ఉద్యమాల పాటలు, విప్లవ పాటలు పాడుతా, ఎస్పెషల్లీ తెలంగాణ పాటలు బాగా పాడుతున్నాను. సో ఆ మధ్య శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయినప్పుడు చాలా పాటలు వచ్చాయి. సో అందులో నువ్వు ఒక పాట పాడు. ఓకే. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చెరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరబోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా, మీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాన్ని ఆ పువ్వుల్ల చూస్తున్న కొడుకా, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఆట ఆడిండు కొడుకా, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా. సూపర్. ఇవన్నీ వింటుంటే నాన్న ఫీలింగ్ ఏంటి? నాన్న ఫీలింగ్ ఏంటంటే, నేను ఇన్ని రోజులు వాడినా నాకు కొంచెం పేరు రాకుండా పోయింది, నేను ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉద్యమం చేసిన, నేను ప్రజానాట్య మండలిలో వాడిన, అన్నిట్లలో ఉన్నా నేను, కానీ ఆ స్టేజ్ వరకే నేను పరిమితం అవుతున్నా, ఒక నలుగురికి పరిచయం అయింది లేదు నేను. కానీ ఇప్పుడు నా స్థానంలోకి నువ్వు వచ్చినావు బిడ్డ, నువ్వు నలుగురికి పరిచయం అయినవు, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మంచి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి పంపిస్తాడు, ప్రతి ఒక్క షోకి పంపిస్తాడు అన్న నాకు. ఫస్ట్ నాన్న నీకు నేర్పింది ఏంది పాట? పచ్చని మా పల్లెటూరు అని చెప్పేసి ఆ పాట నేర్పించింది అన్న. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన, ఇంకా స్టార్ట్ చేసి ఒక 9th క్లాస్ వరకు అట్లా పాడినా. తర్వాత 10th బేస్ కాబట్టి 10th వరకు ఆ బేస్లో వద్దని చెప్పిండు, ఎందుకంటే అదే అన్నిటికీ మూలం కాబట్టి అక్కడ వద్దని చెప్తే నేను అక్కడ ఆపేసి మళ్ళీ డిగ్రీ తర్వాత స్టార్ట్ చేసిన సాంగ్స్. ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేస్తున్నావా? డిగ్రీ అయిపోయిందా? మొన్న రీసెంట్గా అయిపోయింది, కంప్లీట్ అయింది, డిగ్రీ అయిపోయింది. అటు చదువుతో పాటు ఇటు పాట, పాటలు ఇటు పాట. అవునన్న. రెండిట్లో ఏదంటావు మరి, చదువు పాటనా? చదువు పాట అంటే నేను ఎక్కువ రెండు
ఈక్వల్ అన్న, కానీ పాటమ్మ కొంచెం ఎక్కువ ఇష్టం. పాటమ్మ మరి పాట అయితే చదువు పక్కన పడిపోతుంది కదా, ఏం కదా. ఇక చదువు అంటే ఆడికి ఆపేసిన కదా అన్న, ఇంకా ఎన్ని సంవత్సరాలు చదివినా కదా చాలే, ఇక పాటమ్మ మొదలు పెడదాం అని చెప్పేసి అనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా నాకైతే పాటమ్మ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకా అంటే ఇక పొద్దున్న లేస్తే పాటే, పొద్దున లేచిన అంటే పాటనే అన్న. నాకు ఇంకా అంతకు మించి దాస వేరేది కూడా ఏం లేదు. పెద్ద పెద్దగా స్టేజీల మీద ఎగరాలని కానీ అది కూడా ఏం లేదు. నాకు ఏంటంటే జనాల మధ్యలో జనాల ఆదరణ కావాలి, జనాల మధ్యలో ఖచ్చితంగా నా పేరు ఉండాలి, నేను బయటికి వెళ్తే నలుగురు గుర్తుపట్టాలని చెప్పేసి నా ప్రయత్నం తప్ప నేనేదో పెద్ద సంపాదించుకొని పైకి పోవాలి, అందరికన్నా ముందు ఉండాలి అని చెప్పేసి నాకు ఏనాడు లేదు, ఇప్పటికి లేదు. సంపాదన ఆటోమేటిక్ వచ్చేస్తుంది, పాపులారిటీ వస్తే. సంపాదన ముఖ్యం కాదన్న. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పిన ఇదే క్వశ్చన్, ఖచ్చితంగా నాకు పాట అనేది పేరు కావాలి. పేరు అంటేనే పాట, పాట అంటేనే పేరు, అంతకు మించి నాకు ఇంకా ఏ ఆశ లేదు. మీ అంటే స్కూల్లో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినావు కదా, ఏమంటారు మీ ఇప్పుడు ఇంత ఇంత పాపులారిటీ వచ్చింది కదా, అంటే ఇంకా వచ్చేది చాలా ఉంది, వస్తుంది కంపల్సరీ. మీ టీచర్స్ కానీ ఏమంటారు? టీచర్స్ స్కూల్ ఉన్నప్పుడు బాగా నన్ను ఎంకరేజ్ చేస్తుండే అన్న పాటల విషయంలో. ఖచ్చితంగా ఒక జెండా పండుగ వచ్చినప్పుడే కానీ, ఏదన్నా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ, స్వాతి నువ్వు వాడాలి, మంచిగా వాడతావు అని చెప్పేసి, నీ వాయిస్ మంచిగా ఉంది బిడ్డ, నువ్వు వాడాలని చెప్పేసి ఒక బిడ్డలాగా చూస్తుండే సార్లు కూడా నన్ను. సో అట్లా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఉన్నది. అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఫోక్ సింగర్స్ మెయిన్గా కొంతమంది ఫోక్ సింగర్స్ ఉన్నారు, కొంతమంది ఫేక్ సింగర్స్ ఉన్నారు. ఫేక్ సింగర్స్ అంటే నేను చెప్తా, ఆటో ట్యూన్ వేసేసి పాడి అంటే మంచిగా ఇప్పుడు పాపులారిటీ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇప్పుడు నువ్వు ఎలా పాడతావు? నేను మ్యూజిక్ మీదైనా పాడతాను, మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ మీద కూడా పాడతాను. ఎక్కువ మ్యూజిక్ పైన వాడిన, ఆటో ట్యూన్ మీద నేను ఎప్పుడు అంటే మ్యూజిక్ నేర్చుకోలేదు కదా, ఎట్లా వచ్చింది మరి నీకు? అంటే మామూలుగా రిధం పెడతారు కదా అన్న, రిధం పెట్టేసి ఇస్తే పాడిస్తా. నాకైతే మ్యూజిక్ రాదు. సింగర్స్ ఇప్పుడు ఇంకా దీంట్లో మధుప్రియ కానీ మంగ్లీ కానీ వాళ్ళతో నేను మంగ్లీ అక్కతో చేయలేను కానీ మధుప్రియ అక్కతో అయితే ప్రోగ్రామ్ చేసినా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్క ఒకటే మాట అన్నది, చెల్లె నీ శృతి బాగుంది, నువ్వు మంచిగా వాడుతున్నావు, భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని చెప్తుంది. ఇప్పటికి కూడా చెప్తుంది, ప్రజెంట్ టచ్ లో ఉంది, ఇప్పటికి కూడా చెప్తుంది. మరి ఆమె ఆడపిల్ల సాంగ్ పాడతావా? పాడతా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టమున పుట్టెనని అమ్మ దెష్టదన్నంటున్నరా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని తిడుతున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నిన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డల్ని అమ్మా కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. లోఫర్ మూవీలో సూపర్. థ్యాంక్ యూ అన్న. ఉద్యమ పాట ఎలా పాడుతున్నావు, సినిమా పాట కూడా అలానే పాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. ఈ పాట కూడా సుధా లాస్య గారు రాశారు, అంటే మేల్ వర్షన్. ఫీమేల్ వర్షన్ మరి ఎలా అనిపించింది ఫీమేల్ వర్షన్ పాడాలనేది? నాకెందుకు ఆ పాట చాలా ఇష్టం అన్న, అమ్మ పాట కదా, బాగుంటది, అందుకనే దీన్ని ఖచ్చితంగా నేను ఫీమేల్ వర్షన్ లో వాడాలని చెప్పి నాకు నేను పట్టుకొని నేను పాడుకున్నాను. అది మేల్ వర్షన్, కాకపోతే నేను ఫీమేల్ గా వాడుకున్నాను. మళ్ళీ కమింగ్ టు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఇంట్లో అక్క చెల్లెలు
ఇట్లా కొట్టుకుంటూ ఉంటారా వాళ్ళు పాటలు పాడించుకుంటారా నీతో పాటు? పాడించుకుంటారు. పాడించుకునే దానికంటే ముందు ఏం చేస్తారు, చెడగొడతారు అన్నారు. చెడగొడతారు. నేను పాడుతుంటే వచ్చి ఇంకా నేను వాడి పట్టుకొని ఇంకో వేరేది వాడుతుంటారు వీళ్ళు, నేను ఇంకోటి వాడుతుంటే వాళ్ళు ఇంకోటి వాడతారు. మొత్తం చెడగొట్టే బాపత అన్నట్టు. కానీ సపోర్ట్ అయితే మస్తు ఉంటుంది నాకు ఇంట్లో. వాళ్ళ సపోర్ట్ లేనిది స్టిల్ నౌ నేను ఇక్కడ కూడా ఉండేదాన్ని కాదు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నాకు. అమ్మ ఎలా సపోర్ట్ చేస్తుంది? అమ్మదైతే చెప్పలేమన్నా, ఇక దానికి లిమిట్లెస్ సపోర్ట్ నాకు. ఇక అది దాన్ని నేను సంఖ్యలలో చెప్పలేను, అంకెలలో అసలుకి చెప్పలేను. అంత సపోర్ట్ ఉంటుంది నాకు అమ్మది, చాలా సపోర్ట్ ఉంటుంది. నువ్వు నలుగుట్ల తిరగాలి బిడ్డ, నువ్వు నాకు మన ఇంటికి ఇంటికి గౌరవం నిలబెట్టాలి నువ్వు అని చెప్పి ప్రతిరోజు నాకు ఇది ఒక్కటే విషయం చెప్తుంది. మనని ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళ ముందరనే మనం గట్టిగా నిలబడాలి, పోటీ చేసి. నీ పాట విధంగానే ఆ పోటీ కావాలి నాకు అని చెప్పి అంటుంటది. సో నేను ఆ విధంగా నేను అమ్మ మాటల వల్ల నేను ఖచ్చితంగా దానికి పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎంత గట్టి పోరాటమైనా చేస్తా, ఎక్కడికైనా వెళ్తా. అవును, అంటే ఇప్పుడు గ్రేట్ సపోర్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే అంత ఎవరు ప్రోత్సహిస్తారు? ఏ పాటలు మనకి ఎందుకురా, ఏదో జాబ్ చేసుకుందాం అనేసి అంటారు. కానీ మంచి ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. అమ్మ సపోర్ట్ ఫుల్ ఉంటుంది నాకు ప్రతి విషయంలో. అమ్మ సపోర్ట్ బాగానే ఉంటుంది, కానీ నువ్వేం తినట్లేవు మరి, అట్లనే కనిపిస్తుంది. ఇంత తింటే సరిపోతుంది. ఆడపిల్లలు అంటే మంచిగా గట్టిగా తినాలి మరి. అదేం లేదన్నా, అంటే పాట ఓకే, నువ్వు ఇంత తిన్నా కానీ పాట అనేది గట్టిగానే వస్తుంది, ఊతగనంగానే ఉంది, కానీ తినాలి మంచిగా. చూద్దామన్నా, తిండి మీద ధ్యాస పెడితే పాట పోతుందేమో, చూద్దాం. ఫస్ట్ పాట చూసుకున్నాక తర్వాత తిండి. అంతేనా? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు మరి నీ ఫ్యాన్స్ గానీ? ఏం లేదన్నా, నాకు రీసెంట్ గా చాలా బాధ అనిపించింది ఒక విషయము. నేను ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేషన్ చేసిన ఒక ప్రొడక్ట్స్ పైన. సో అందరూ నాకు డిఎం చేసిరు, ఏంది అంటే చెల్లె నీ మీద మాకు చాలా అభిమానం ఉంది, కానీ ఇలాంటి చిల్లర ప్రొడక్ట్స్ నువ్వు చేయొద్దు ప్లీజ్, ఇట్లాంటి జెన్యున్వి చేయండి. కాకపోతే నీకు పైసలు కావాలంటే నువ్వు చెయ్యొద్దని మేము అనట్లేము, ఖచ్చితంగా చెయ్యి, కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ చేయక చెల్లి. ఎందుకంటే నీ వల్ల నలుగురు కొన్నారంటే, నీ మీద అభిమానంతో నలుగురు కొన్నారంటే ఏదో నెగిటివిటీ వచ్చిందంటే తర్వాత నిన్ను అనుకుంటారు కదా, నువ్వు అలాంటివి చేయక చెల్లే. కాకపోతే వేరే చేసుకో, కానీ ఇలాంటివి చేయొద్దు, అవి హెల్త్ పాడైపోతుంది కదా అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి చెప్పాలంటే నేను చెయ్యొద్దు అని కాదన్నా, చేస్తా, కానీ ఆ పైసలు కూడా పెద్దగా నాకు వచ్చింది ఏం లేదు, దాంతో నేను పెద్దగా యూజ్ చేసేది కూడా ఏం లేదు. అది కూడా ఒక పాటమ్మకు కారణంగానే నేను చేసిన. స్టిల్ నా ఇక్కడికి రావడానికి కూడా ఆ పైసే కారణం కాబట్టి, సో అట్లా చేసిన తప్ప నేను ఎవరినో చెడగొట్టాలని చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. వ్యవసాయం ఉంది కదా మీకు? వ్యవసాయం ఉంది, పోతావా పొలం పనులకు ఎట్లా వెళ్తా? హెల్ప్ చేస్తా? పొలం పనులు నాకేం రావు, అమ్మ నాన్న ఇద్దరు అదే పని చేస్తారు. సో రావు కానీ నాకు ఇప్పుడు మన పొలంలోకి మన కూలోళ్ళు వస్తారు, మేము కూడా కూలి పనే చేస్తాం. నేను రీసెంట్ గా పాట పాడి మా కూలోళ్ళతో పాట అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ పెట్టి నేను ఇన్స్టాలో వదిలితే అట్లా అక్క కూలోళ్ళు అని చెప్పి మాట్లాడొద్దు అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టిరు. కూలోళ్ళు అని మాట్లాడడంలో తప్పు లేదన్న, ఎందుకు అంటే మేము కూడా కూలి పనే చేసుకొని బతుకుతున్నాం కదా, కూలోళ్ళు అనడంలో తప్పు లేదు. మేము ఒక కూలి బిడ్డలమే కాబట్టి కూలి అనడంలో తప్పు లేదు, కూలి చేసుకొని బతకడంలో తప్పేముందన్న, మనం ఏం దొంగతనం చేస్తలేము, మన కష్టం మనం పంచుకుంటున్నాం, సో కూలికి వచ్చినాం మనము, తప్పు లేదని చెప్తాను నేను ఖచ్చితంగా. వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి అదే ఆన్సర్ ఇస్తాను. దానికి మాత్రం మంచి మెచ్యూరిటీ లెవెల్తో మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమున్నాయా మరి? ఒక మంచి పాటతో మనం క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు అన్ని రకాల పాటలు పాడించుకున్నాం కదా, పాడుకున్నాము. ఇప్పుడు సోషల్ మీడియాలో మంది కుంపలు ముంచే దొంగ నా కొడుకులు ఉన్నారని తిట్లతో కూడా మొదలు పెట్టిండ్రు. అది ఎందుకంటే నిజంగా కరెక్టే వాడిన అన్న, ఆయన ఎన్ని బాధలు చూసిండో అందుకే అట్లాంటి పాట పాడిండు. ఖచ్చితంగా ఆ పాట పాడడం కరెక్టే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి తగులుతుంది. ఆయన ఎవరైతే ఎదురుకాల్పులు చేసిండో ఆయన ఈ పాటతో ఎదురుకాల్పులే చేసిండు వాళ్ళకి, నిజంగా చెప్పాలంటే. ఆ పాట నేను కూడా వాడతా, ఎందుకంటే నాకు కూడా అట్లాంటివి అయినప్పుడు నేను కూడా వాళ్ళకి పాటతోటి సమాధానం చెప్పాలిగా. ఈ పాటతోటి చెప్తా. మంది కొంపలు ముంచి మంటల్లో సరిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు. లోకంలా మనసులోటి పెట్టుకొని మీది కొని మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు. లోకంలా అబ్బబ్బా నువ్వెంత గొప్పోడివంటారు, అబ్బబ్బా నువ్వెంత మంచోడివంటారు, అరసెకనులోన మాట మార్చేస్తారు
మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. నీకు ఎవరైనా ఎదురయ్యారా అలా మరి? ఎదురు అంటే ఏం లేదన్న, ఇవే ఇక నేను పాటలు పాడుతాను పోతే ఎందుకు ఆ పాట. నా ముందు ఎవరు అనలే, ముందర ఎవరు అంటారు అన్న, అంతా వెనక బాపతే. మన ముందు మాట్లాడతలేరు అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి ధైర్యం లేదు మన ముందుకు వస్తుంది అని చెప్పి చెప్తా. ఒకటే చెప్తాను నేను, వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పి పాడుతున్నా. తప్పకుండా. ఇంకా నువ్వు చాలా పాటలు పాడాలి, సినిమాల్లో పాటలు పాడాలి, ఫోక్ సాంగ్స్, అంత దూరం పోవాలని కోరుకున్నాను మీరు కూడా. ఖచ్చితంగా తప్పకుండా నా సపోర్ట్ కూడా ఉంటుంది 100%. తప్పకుండా. సో పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఇంత మంచి అవకాశం కల్పించిన ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి, అలాగే మన నాగేంద్రచార్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాలాంటి మట్టి మనుషులని బయటికి తీయడానికి ఇట్లాంటి ఛానళ్లకు మంచి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళే కారణం ఉంటుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు, నన్ను ఇక్కడికి పిలిపించి నాలున్న పాటని, నా కళని బయట పెట్టినందుకు, జనాలకు పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు టీం అందరికీ. షూర్.